హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిర్మలమ్మ గారు ఇంటి మంచి కోసం హోమం జరిపిద్దామని అంటుండగా అమర్ వద్దు అంటుంటాడు. అప్పుడు బాగి అమర్ పక్కకే వచ్చి, కాదండి, ఇంటి మంచి కోసం కదా, పిల్లల బాగు కోసం కదా, ఒప్పుకోండి ప్లీజ్ అని అనగానే అమర్ సరే అలాగే, ఏం కావాలో రాతోడికి చెప్పండి, తీసుకొస్తాడు అంటూ అక్కడి నుండి అమర్ వెళ్ళిపోగానే బాగిని ఎత్తేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు పెద్దవాళ్ళిద్దరు. అబ్బో, మా కొడుకు మేం చెప్తే వినలేదు కానీ నువ్వు చెప్తే విన్నాడన్నమాట, అప్పుడే గ్రిప్లో పెట్టుకున్నావా అని బాగిని ఏడిపిస్తూ ఉంటారు ఆ పెద్దవాళ్ళిద్దరు. అప్పుడు బాగి ఇలా అంటుంటుంది, చచా అటువంటిదేం లేదత్తయ్య గారు, అందరం కలిసి చెప్తేనే విన్నారు అని అంటుంటుంది బాగి. అలా కాదమ్మా, నిజంగానే నువ్వు చెప్తేనే విన్నాడు, అదే పద్ధతి కూడా అని నిర్మలమ్మ గారు అంటూ ఉంటారు. ఇక బాగి సిగ్గుపడుతూ ఉండగా ఇలా అంటుంటారు నిర్మలమ్మ గారు, ఒక పిల్లల ఆరోగ్యం కోసమే కాదమ్మా, భార్యాభర్తల అన్యోన్యత కోసం కూడా ఈ హోమం జరిపిస్తున్నాం, మీరిద్దరూ కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి ఇది నాందవుతుందమ్మా అనగానే సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇక హోమ ఫలితం మొత్తం నాకే రావాలి, నాకే మంచి జరగాలి, అంజుని ఈరోజు ఎలాగైనా చంపాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అదంతా చూస్తున్న విచిత్రగుప్త ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ రోజుతో నీ పాపం పండనుంది అని మనోహరిని చూస్తూ అనుకుంటూ ఉంటాడు చిత్రగుప్తుల వారు. అన్నట్టే యాగం ఏర్పాట్లు మొదలవుతాయి. యాగానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా యాగం కోసం పట్టు చీర కట్టుకొని చక్కగా రెడీ అవుతూ ఉంటుంది బాగి. తన కొంగు పిన్ పెట్టుకోవడానికి చాలా అవస్థ పడుతూ ఉంటుంది, కానీ పెట్టుకోరాకపోవడంతో ఏం చేయాలి అని అటు ఇటు చూస్తుండగా అప్పుడే ఆమె స్నానం చేసి టవల్తో తల తుడుచుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక బాగి ఆలోచన చేసి ఏమండి అని పిలుస్తుంది. అప్పుడు తనని కాదు అన్నట్టు పలకడు అమర్. ఇక కోపంగా చూస్తూ, ఈ రూమ్లో మనం ఇద్దరమే ఉన్నాం కదా, ఏవండి అని పిలిచేది మిమ్మల్నే కదా అని బాగి అడగ్గా, అవును అంటాడు అమర్. మరి పిలిస్తే పలకరేం, ఈ కొంగు పిన్ నాకు అందట్లేదు, కాస్త పెట్టండి అని అంటుంటుంది బాగి. ఇక అమర్ చిరాగ్గా చూస్తాడు, అబ్బా మిమ్మల్నే కదండి పిలిచేది, అందట్లేదనే కదా పెట్టుమనేది అంటూ మీదికి వస్తూ ఉంటుంది బాగి. అప్పుడు బాగిని అమర్ కాస్త తోసి, నీకు నాకు 3 feet గ్యాప్ ఉండాలని చెప్పానా అని అరుస్తూ ఉంటాడు. అబ్బా లేట్ అవుతుందండి, నాకెవరు పెట్టలేరు, పెట్టండి అని బాగి మళ్ళీ అడగ్గా సరే అన్నట్టు ముఖం చిరాగ్గా పెట్టుకొని వెళ్ళి ఆ సేఫ్టీ పిన్ని తీసుకొని తన వెంట్రుకలని పక్కకి జరిపి పిన్ పెట్టబోతూ ఉండగా చెక్కల గింతలు పెట్టినట్టు మెలకలు తిరుగుతూ ఉంటుంది బాగి. లూజ్, ఇలా మెలకలు తిరిగితే ఎలా పెట్టను అని అమర్ అనగానే అలాగే అంటూ స్ట్రైట్గా నిలబడుతూ మెలకలు తిరుగుతూ ఉంటుంది బాగి. కష్టపడి పిన్ పెట్టేస్తాడు అమర్. థ్యాంక్ యూ అండి అంటూ అమర్ 2 చెంపలని ఒత్తేస్తుంది బాగే అని అమర్ మీదికి రాబోతుండగా తప్పించుకొని పారిపోతుంది బాగి. తొందరగా రండి, టైం అయిపోతుంది అని అరుస్తూ ఉంటుంది ఆ బాగి. ఇక కింద అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతూ ఉంటాయి. తాంబూలాలు తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తూ, ఇవి చాలా, ఇంకేమైనా ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటుంది బాగి. ఇక అనామిక ఎక్కడ అత్తయ్య గారు అనగానే అదిగో వస్తుంది అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ గారు. అనామిక కూడా చక్కగా శారీ కట్టుకొని కిందికి రెడీ అయి వస్తుండగా అనామికను చూసిన మనుకి 6A కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. దాంతో కోపంగా ఇలా అంటుంది మను, ఇది నీ ఇంటి ఫంక్షన్ అనుకున్నావా ఏమన్నా, నువ్వు పని చేసే వాళ్ళ ఇంటి ఫంక్షన్, వెళ్ళి శారీ మార్చుకొని డ్రెస్ వేసుకొని రాపో అనగానే విచిత్రంగా చూస్తుంది అనామిక. అప్పుడు నిర్మలమ్మ గారు, నేనే వేసుకురమ్మన్నానమ్మా అని కసురుతుంది. ఇక దాంతో సైలెంట్ అయిపోతుంది మను. ఇక రాతోడు ఇంకా మనోహరిని ఏడిపించడానికి పంతులు గారు, ఈ హోమం చేస్తే ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు పోతాయా, ఇంటికి పట్టిన పీడ పోతుందా, దిష్టి పోతుందా అని అడుగుతుండగా అవును బాబు, అన్నీ పోతాయి, దంపతులు కూడా అన్యోన్యంగా ఉంటారు, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, నువ్వన్న దృష్ట శక్తులు దిష్టి అన్నీ పోతాయి అని అంటూ ఉంటాడు పంతులు గారు. ఇక మనోహరి కోపంగా రాతోడి దగ్గరికి వచ్చి ఇలా
అంటూ ఉంటుంది. కావాలనే నన్ను అంటున్నావు కదా అని అంటుండగా, మిమ్మల్ని ఎక్కడ అన్నాను మేడం, మీకు ఈ మధ్యలో బీపీ బాగా పెరిగిపోతుంది, బీపీ మిషన్ తెచ్చిమ్మంటారా అని రాథోడ్ ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఇక మను కోపంగా చూస్తుంది. ఇక బాగి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు, హోమానికి టైం అవుతుందమ్మా, మీ ఆయన్ని పిలవండి అనగానే నిర్మలమ్మ గారు, నేను వెళ్ళి మీ మామయ్యని పిలుస్తాను, అమర్ని పిలువమ్మా అంటూ గార్డెన్లోకి వెళ్ళి సదాశివం గారిని రమ్మని చెప్పి అక్కడికి వస్తున్న ముత్తైదువులని పలకరిస్తూ ఉంటుంది నిర్మలమ్మ గారు. ఏంటి కొత్త కోడలికి ఏవైనా విశేషమా అని అడుగుతుండగా నిర్మలమ్మ గారు డల్గా ఉండడం ఆ ముత్తైదులు గమనిస్తారు. ఏంటి అమర్ ఇంకా అరుంధతిని మర్చిపోలేకపోతున్నాడా, తనని భార్యగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడా, అలా చేస్తే పాపం కదా, పాపం తను లోపల మదునపడి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే అది అత్తారింటికి మంచిది కాదు కదా, భార్యగా ఉంచుకోవడం వేరు, భార్యగా ప్రేమగా చూసుకోవడం వేరు కదా, మీరే మార్చాలి కదా అమర్ మనసుని, వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి, తనకంటూ ఒక బిడ్డ ఉండాలి అని ఆ అమ్మాయి కూడా కోరుకుంటుంది కదా అని ఆ ముత్తైదువులు నిర్మలమ్మ గారిని అంటూ ఉండగా అనామిక వినేస్తుంది. ఇక సర్లే చూసుకుందాం కానీ మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ. సరే వదిన, ఒక్కసారి ఆలోచించు అని వాళ్ళు వెళ్ళి హోమం దగ్గర కూర్చోబోతారు. ఆ మాటలన్నీ విన్న అనామిక ఇలా అంటూ ఉంటుంది, ఒక్కటిగా ఉన్న వీళ్ళ మధ్యలో ఇంత దూరం ఉందా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి, దేవుడు వీళ్ళిద్దరిని కలపాలి అని మనసులో దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అనామిక. ఇక అమర్ కూడా రెడీ అయి వస్తాడు. ఇక అక్కడ గణపతి చేయడానికి పసుపు బుందని కూడా పెడతాడు పంతులు గారు. ఇక వాళ్ళకి పూలిస్తూ కూర్చోమని అంటూ ఉంటాడు పంతులు గారు. ఇక కూర్చుంటారు తాంబూలం పట్టుకొని అమర్ దంపతులు. ఆ తర్వాత అనామికని కూడా పక్కని కూర్చోమని సదాశివం గారి భార్య నిర్మలమ్మ గారు చెప్పడంతో అనామిక అమర్కి మరోవైపు కూర్చుంటుంది. అప్పటికే మనోహరి కూర్చోవాలనుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక ఇదే రైట్ టైం, అందరూ భక్తి పారవశ్యంలో మునిగున్నారు కాబట్టి ఇప్పుడే అంజుని చంపడానికి కరెక్ట్ టైం అని అనుకుంటూ కింద వీళ్ళు హోమం చేస్తుంటే పైకి వెళ్తుంది మనోహరి. ఇక నువ్వు, నీ చెల్లి, నీ పిల్లలు అందరూ నా చేతుల్లో చావడానికే పుట్టినట్టున్నారు, అసలు నీ కూతుర్ని చంపే ఐడియా నాకు లేదు, కానీ నేను కాలిని పొడుస్తుండగా అది చూసేసింది అని మనోహరి అనుకుంటుంటుంది. మరోవైపు మంగళ పోలీసులని తీసుకొని రణ్వీర్ ఇంటికి ఎంక్వైరీకి వస్తుంది. ఇక మిమ్మల్ని కలవడానికి ఖాళీ వచ్చినప్పటి నుండి అతను కనబడట్లేదు, మీ హ్యాండ్ ఉందేమో అని ఇన్స్పెక్టర్ రణ్వీర్ని అంటూ ఉండగా, ఇక అతనితో పరిచయం ఉందే తప్ప స్నేహం లేదు అని అంటూ ఉండగా, మీరే నిజాలు దాచకండి, నేను ఎంక్వైరీ చేస్తే గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది అని ఎస్ఐ బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మంగళాని రణ్వీర్ ఇలా ప్రశ్నిస్తూ ఉంటాడు. మనోహరి చెప్పినందుకే కాళీ నన్ను చంపాలి అనుకున్నాడా, చెప్పండి, ఎంత డబ్బైనా ఇస్తాను అని రణ్వీర్ అంటూ ఉండగా, మేము ఎంక్వైరీ చేస్తాం అని అంటూ మళ్ళీ ఎస్ఐ లోపలికి వచ్చి మంగళాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇక రణ్వీర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు ఒక్కసారిగా రూమ్ డోర్ ఓపెన్ చేయబోతున్న మను షాక్ అవుతుంది ఎదురుగా వచ్చిన అమ్ముని చూసి. ఇక మనుకి ఎదురయ్యే పరిస్థితి ఏంటి, ఆరు తనని ఎలా బెదిరిస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.